ఇది ఇలా జొమాటో వాళ్ళని కానీ ఎవరైనా కూలి పని చేసుకునే వాళ్ళని ఎవరైనా సరే పని చేసుకునే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కొట్టడం కరెక్ట్ కాదు. 100% అతను శిక్ష పడాలి, 100% అతను జైలు పెట్టాలి, 100% అతను నష్టపరిహారం చెల్లించాలి. ఖచ్చితంగా అతను నష్టపరిహారం ఇవ్వాలన్నమాట. జొమాటో వాళ్ళని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఒక 50 లక్షలు 20 లక్షలు ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాలి. అతను నష్టపరిహారం కడితే అప్పుడు అతనికి అర్థం అవుతుంది ఆ బాధ. ఇంకోసారి చెడి అదే 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 సినిమా హీరో అయినంత మాత్రం విషయంలో చెప్తున్నా, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా నువ్వు తీసావు, ఇట్టు కొట్టావు, మా వల్లనే ఇట్టు కొట్టావు. అతను జొమాటో అతను ఏం చేసిందంటే బై మిస్టేక్ లో ఎదిరింటి అపార్ట్మెంట్ లో ఇచ్చేది బై మిస్టేక్ లో మీ ఇంట్లో ఇచ్చినప్పుడు మీరు ఓపెన్ ఎందుకు చేసిరు? ఓపెన్ చేసిరంట. ఓపెన్ చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత ఆ డెలివరీ బాయ్ వచ్చి బై మిస్టేక్ అని చెప్తే వాళ్ళ అమ్మ ఎందుకు వస్తుందని చెప్పి ముఖం మీద ఉంచిందంట. ఉంచితే వీళ్ళు కొంచెం కోపమైండేమో, వాడు ఉంచితే ఎవరు పడతారు? దాని విషయంలో ఈయన మెట్ట మీదకి వెళ్ళి కొడతారే, ఆగురా 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 అంటే వాళ్ళ నాన్న పట్టుకుండు, చేయి పట్టుకుండు, వాళ్ళ అమ్మ పట్టుకుంది, ఆగుతలేడు. నేను కొడతా అనుకుంటున్నావు. అసలు నువ్వు మనిషివా? నువ్వు అసలు హీరోవా? నీకు కొంచెమన్నా మినిమం కామన్ సెన్స్ ఉందా? అమ్మడు ఎంత కష్టపడుతున్నప్పుడు వస్తాయి నాయన, అట్లా కొడతావేంద్రా అని. వాళ్ళు సారీ అన్నా, తప్పైందన్నా, వదిలేనన్నా అంటే వదిలేస్తలేవు. మినిమం కామన్ సెన్స్ మినిమం ఏది లేదు నీకు. అసలు నిజంగా నువ్వు ఇంకోసారి సినిమా తీస్తే మాలాంటి ఫ్యాన్స్ నిన్ను ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఇంకొకసారి సినిమా దూరం, నిన్ను సపోర్ట్ చెయ్యం, నేను ఎంకరేజ్ చెయ్యం.